హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాధిక వరల్డ్. నేను మీ రాధికని. ఫ్రెండ్స్, ఈ రోజు సండే స్పెషల్ అండి. చికెన్ పకోడీ అలాగే చికెన్ దమ్ బిర్యానీ అనమాట. అయిపోయింది. ఈ సమ్మర్ లో వంట చేయటం కన్నా ఇంకోటి ఉండదండి ఆడవాళ్ళకు. ఆదివారం ఆడవాళ్ళు ఎక్కడ ఖాళీగా ఉంటారో అని చెప్పి ఈ స్పెషల్స్ అని పెడతారు కదా. ఒకవైపు అవి ఫ్రై అవుతున్నాయి, రెండో వైపు మేము ఫ్రై అవుతున్నాం అనమాట. సండే కదా, కొంచెం లేట్ గా లెగుద్దామని చెప్పి మార్నింగ్ లేట్ గా లేసాము. సగం రోజు అయిపోయింది. లేచిన దగ్గర నుండి టీలు టిఫిన్లు కాఫీలు అనేసి 1 గంట అయిపోయింది. 1 గంటకి వంట మొదలు పెడితే అవి రోస్ట్ అవుతున్నాయి, మేము డీప్ ఫ్రై అవుతున్నాం అనమాట. అలా ఉంది కిచెన్ లో పరిస్థితి. ఈ సమ్మర్ లో ఈ కిచెన్ లో రకరకాలుగా ఉందనమాట. నిజంగా ఆడవాళ్ళు వంట ఎలా చేస్తున్నారో తెలియదు కానీ ఈ వేడికి వాటితో పాటు మేము కూడా దమ్ అవుతున్నాము. ఈ రోజు మా స్పెషల్స్ అయితే ఇవ్వండి. ఈ వీటితో మా పిల్లని, మా ఆయన గారిని సాటిస్ఫై చెయ్యాలి ఈ రోజుకి. నేను ఈ రకంగా ఎంజాయ్ చేస్తున్నాను. మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో మాకైతే కామెంట్ చేయండి. ఆదివారం ఆడవాళ్ళకి సెలవు అయితే ఎంత బాగుండో. సెలవు ఇవ్వరుగా. కొంచెం సేపు కిచెన్ లో ఉంటే ఈ బిర్యానీతో పాటు నేను కూడా దమ్ అయ్యేదాన్ని అనిపించిందండి. అంత వేడిగా ఉంది. ఎలాగైతే 3 అయ్యేసరికి బిర్యానీ అయితే అయ్యిందండి. బాగుందా భవి? బాగుందా? బిర్యానీ వచ్చిందా? సరిపోయాయి అన్ని. బిర్యానీ బాగుందా అండి? బాగుందా? కాదు, సరిపోయింది. ఉప్పు కారం నచ్చిందా? పకోడీ నీ నచ్చిందా? ఏదైనా మనం వంట చేసినప్పుడు బాగుందా అని 10 సార్లు అడుగుతాం కదండి. దానికి విసుక్కుంటే ఎలా? అదేదో బాగుంది అని చెప్తే మనకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది కదా. అన్ని గంటలు ఆ కిచెన్లో ఉడికిపోయి ఉంటాము. వచ్చిన తర్వాత బాగుంది అని చెప్తే లాస్ట్ లేదో కరిగిపోతున్నట్టు పెద్ద ఫీల్ అయిపోయి తిడుతుంటారనమాట.